హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం లావా బ్లేజ్ డ్యూ 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో బట్ ఈ వీడియో అయితే మీకు ఆఫ్టర్నూనే రావాలి, బట్ కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల కొద్దిగా అయితే లేట్ అయితే రికార్డ్ చేస్తున్నా. ఓకే, మీకైతే ఖచ్చితంగా ఈ రోజు అయితే వీడియో అనేది పోస్ట్ అవుతుంది. ఓకేనా, నైట్ వరకు. ఓకేనా, అంటే మాక్సిమం 11 లోపు అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా, ఎందుకంటే రికార్డ్ నేనే చేసుకోవాలి, ఎడిట్ నేనే చేసుకోవాలి, కాబట్టి కొద్ది టైం అయితే పడుతుంది. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 16th December 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ రోజే లాంచ్ అయింది. ఓకేనా, దీనికి సంబంధించిన స్పెక్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. కర్వ్డ్ ఎడ్జెస్ అని వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకో డిస్ప్లే ఉంటుంది అనమాట. ఓకేనా, దీన్ని సెకండరీ డిస్ప్లే కూడా అంటారు. ఇది వచ్చేసి 1.58 ఇంచెస్ ఉంటుంది. ఇది కూడా ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే సెల్ఫీస్కి కానీ, లేకపోతే కాల్ అలర్ట్స్కి కానీ, ఓకేనా, నోటిఫికేషన్స్కి, ఇంకా కొన్ని ఫ్యూచర్స్ అవుతున్నాయన్నమాట ఈ డిస్ప్లే ద్వారా. గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే 6GB 8GB ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB ఉంటుంది. అలాగే UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఇక బ్యాటరీ చూసుకుంటే 5000 mAh ఉంటుంది. 33 watts ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ సెన్సార్ అంటున్నారు, కరెక్ట్ ఏ సెన్సార్ యూజ్ చేశారో నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సెకండ్ ఇంకో కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి మైక్రో సెన్సార్ అనమాట. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. Android 14తో వస్తుంది. ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు నియర్ బై స్టాక్ Android ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్తున్నారు. బ్లోట్వేర్ కూడా ఎలాంటిది ఉండాలని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే సింగిల్ స్పీకర్స్తో అయితే ఇది రావడం జరుగుతుంది. 8.45mm తిన్ ఉంటుంది. 186 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒకసారి అడిషనల్ ఫీచర్స్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతాయి అనమాట. ఓకేనా, వీళ్ళు ఏం చెప్తున్నారంటే Android 15 కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే జస్ట్ 1 year Android అప్డేట్ మాత్రమే వస్తుంది. కనీసం సరే వీళ్ళు 15, 16 ఇస్తే బాగుండు అనిపించింది. మరి Android 15 అంటే మరి అది కూడా అంత ప్రైస్ పెట్టి నాకైతే కొద్దిగా నచ్చలేదు. సో మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మినిమం 2 years అయితే Android అప్డేట్స్ ఇవ్వాలి. ఓకేనా, ఇక ఈ మొబైల్ ప్రైస్ అయితే చూద్దాం. ఇప్పుడు 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 16,999 రూపాయలు పెట్టారు. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 17,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ మీకు ఆఫర్ కూడా ఉందన్నమాట. 2000 రూపీస్ అయితే బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. అది కూడా HDFC కార్డ్స్ మీద. అది కూడా గుర్తుపెట్టుకోండి. 20 December నుంచి 22 December వరకే ఉందన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ సేల్కి చూసుకున్నట్టయితే 20 December 2024 రోజు అయితే రావడం జరుగుతుంది. కొనాలనుకున్న వాళ్ళు అమెజాన్, అలాగే లావాస్ ఆన్లైన్ స్టోర్స్, అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఇంటికి వచ్చే ఫ్రీగా సర్వీస్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. రేపు ఏంటంటే మన ఇండియాలో రేపు వచ్చేసి పోకో M7 Pro, అలాగే పోకో C75 అనే మొబైల్స్ కూడా లాంచ్ అవబోతున్నాయి. సో ఆ వీడియో వస్తుంది. అలాగే మనకు రియల్మీ 14X 5G ఆ మొబైల్కి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తాయి అనమాట. ఈ 3 మొబైల్స్ కూడా మన ఇండియాలో లాంచ్ అవుతాయి. సో అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.